5 ఏళ్లు విధ్వంసం గుర్తుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రాయశ్చిత్త దినం జరుపుకోవాలి. ప్రజలు 151 సీట్లు ఇస్తే వారికి వెన్నుపోటు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లు ఉన్నారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కిపడుతున్నారు. లిక్కర్ కుంభకోణం, జత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరెస్టు కావడం, అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వ నిర్వాకం కదా. అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము రాష్ట్రంలో ఏరులై పారింది. తన ఏలుబడిలో ఏం జరిగిందో జనానికి గుర్తు లేదంటున్నా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకొని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెబుతుండటం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. ఫలితాలు వెల్లడైన రోజును ప్రజలు తనకు వెన్నుపోటు పడిచారని జగన్ భావించడం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం. వైసీపీ నిర్వహించాల్సిందని వెన్నుపోటు దినాలు కాదు, ప్రాయశ్చిత దినాలు అని అన్నారు. మహానాడు విజయవంతం కావడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. విధ్వంసాలు, దహనాల తప్ప వారికి వేరే ఆలోచనలు ఉండవన్నారు. లోకేష్ మాకు భవిష్యత్ నాయకుడు, ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవినీతి పరులు అవినీతి గురించి మాట్లాడదాం హాస్యాస్పదంగా ఉంది అని ఎమ్మెల్యే అన్నారు. కుంభకోణం చాలా శరవేగంతో ముందుకెళ్తూ ఉంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఆ కుంభకోణంలో కలుగులోంచి బయటకు వస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కలవరం పట్టుకుంది. ఎక్కడ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. లిక్కర్లో కానీ, అదేవిధంగా జత్వానీ కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటాం. అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్ల కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చి కలిగినటువంటి మీ నిర్వాహకం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారి మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది విపరీతమైన మనస్తత్వానికి, అతనికి విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజారంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది. ఆ మహానాడు మీద కూడా వారకలేక దహనాడని, దహననాడు అంటే నాకు అర్థం లేదు. వారు మాట్లాడిన మాటలో ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు, వైసీపీ నాయకులు మహానాడుని గురించి మాట్లాడుతూ మొన్న అనేక రకాలుగా మహానాడుని కించపరుస్తూ మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ. మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అంటారే అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహానాడుని విజయవంతం చేయడం జరిగింది. ఇది తట్టుకోలేక, వారవలేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడు, ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవినీతితో కూడిపోయిన వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు రకంగా చూసుకుంటూ ఉంటే మొన్న ఈ మధ్య చూసాం, గొడగట్లో ధాన్యం కొనుగోలని జరగట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదని మెర్ల సత్యనారాయణ గారి రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా ఉందో అలాంటి ఆరోపణలే మీరు చేసి అన్నీ కూడా. అదే రైతుకి 3 రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి, ప్రభుత్వ ధరకి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఎదురుగా ఉరుసు భూముల గురించి చెప్తా 99 పైసలకి ఇచ్చేసాను. లోకేష్ గారు సవాల్ చేశారు, ఎక్కడైనా నేను 99 పైసలకి ఉరుసు భూములు ఇచ్చినట్టుగా ఉంటే, మా ప్రభుత్వం ఇచ్చినట్టుంటే నేను రాజీనామా కూడా, మంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా చెప్తామని చెప్పి దాని మీద సమాధానం లేదు. మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు. జూన్ 12న గత సంవత్సరం జూన్ 12న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ₹1 అయినా విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతూ ఉన్నా. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆనాడు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈనాడు ప్రజల పాలన నెత్తిన భారంగా తయారయ్యి అనేది ఈ ప్రభుత్వం ముందు ఏది చెప్తుందో అదే 5 ఏళ్ల కాలంలో రాబోయే జరిగిన సంవత్సరమే కాదు, రాబోయే కాలంలో కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచబోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా.